హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 37వ భాగాన్ని వినేద్దాం. వల్లి అలా సంతోషంగా ఉండడం అజయ్కి నచ్చి, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అన్నాడు. ఏం లేదు, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. నాకు అలాగే అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటామని. వావ్, సూపర్. ఇంకేంటి మరి, అమ్మ నాన్న ఒప్పుకోవడమే ఆలస్యం. మన ఇద్దరం లైఫ్ స్టార్ట్ చేద్దాం. మహా కష్టంగా ఉన్న ఉదయాన్నే లేచి పంతులు గారిని పిలిపించి వాళ్ళ ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టిస్తుంది. యశోదమ్మ మహా దగ్గరకు వచ్చి, నీకు పిచ్చి పట్టిందా? ఎందుకు అలా చేస్తున్నావు? కొన్ని రోజులు ఆగలేవా? ఆగలేనత్తయ్య, విసిగిపోయాను. వాడి లైఫ్ ఎలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మనం ఏది గుర్తు చేసినా వాడికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. వాడికి నచ్చిన జీవితాన్ని వాడు ఎంజాయ్ చేయాలి. వల్లీనే కదా ఎప్పుడు ఇష్టపడింది, అందుకే ముహూర్తం పెట్టించాను. ఈరోజు ఉంది. అప్పుడే వల్లి అక్కడికి వచ్చి వింటూ ఉంది. మహా వల్లి దగ్గరకు వచ్చి, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టు, మీ ఫస్ట్ నైట్కి ముహూర్తం ఈరోజే ఉంది, ఇంట్లోనే ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వల్లిలో ఎక్కలేని ఆనందం, ఉత్సాహం. వీళ్ళు ఇంత తొందరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. అజయ్ ఫ్రెష్ అయి వచ్చి వల్లిని టిఫిన్ పెట్టమని అడుగుతాడు. వల్లి లేవడమే లేచింది. ఇంకా టిఫిన్ ఎక్కడ చేస్తుంది? కంగారు పడుతూ, అజయ్ ఇంకా నేను టిఫిన్ చేయలేదు అంది. సరేలే, నేను బయట తింటాను అని అజయ్ వెళ్ళిపోతాడు. యశోదమ్మ వల్లిని చూసి, ఇప్పుడైనా బుద్ధిగా ఉండు, వాడి మనసుని కష్టపెట్టకు, వాడికి ఏం కావాలో అది చూడు, ఇలా లేటుగా లేచి వాడు తినకుండా వెళ్ళేటట్టు చూడకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అజయ్ని తొందరగా ఇంటికి రమ్మని చెప్పి వల్లి అజయ్ చేత పూజ చేయించి అజయ్ గదిలోకి వెళ్ళగానే వల్లికి పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తారు. అందరి గుండెల్లో బాధ ఉన్నా సైలెంట్గా అయిపోతారు. వల్లిని అలా చీరలో పాల గ్లాస్తో చూసేసరికి అజయ్కి ఎక్కలేని ఆనందం. తన ప్రేమించిన అమ్మాయితో పెళ్లి శోభనం రోజు వచ్చేసిందని. అజయ్ వల్లి దగ్గరికి వెళ్ళి తన పాల గ్లాస్ తీసుకుని తన కొన్ని పాలు తాగి వల్లికి ఇస్తాడు. వల్లి చికాక్గా పక్కకు పెట్టేస్తుంది. తాగమని చెప్తాడు. కాసేపు అయ్యాక తాగుతాను అజయ్ అంటుంది. అజయ్ వల్లిని దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు. ఎన్ని రోజులు దూరం అంతా వల్లి దగ్గరైనందుకు హ్యాపీగా ఉంటాడు. వల్లి అజయ్ని వదిలి, అజయ్ ఏదన్నా మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఏం మాట్లాడాలి? మన మధ్యలో దాపరికాలు ఏమి లేవు కదా. నేను ఎప్పుడు నార్మల్గా ఉంటాను, నువ్వే కొంచెం మారాలి. చెప్పాను కదా, జాబ్ చేసి నేను చాలా బాగా చూసుకుంటాను, నీ కోరికలన్నీ నేను తీరుస్తాను. నాకు తెలుసు అజయ్, నువ్వు ఎంతగా నన్ను ఇష్టపడుతున్నావో. అలా అని కాదు, మన మధ్యలో ఎవరైనా వచ్చి నేను మంచిదాన్ని కాదు, నాకు దూరంగా ఉండంటే నువ్వేమీ నమ్మకూడదు. అజయ్ వల్లిని కోపంగా చూసి, ఏంటి అలా ఎందుకు చెప్తారు? నేనున్నాను కదా, నేను ఒకసారి ప్రాణం పెట్టానంటే అస్సలే వదలను. అలాగని నాకు చెడు చేస్తే వదిలిపెట్టను. నువ్వెందుకు భయపడుతున్నావు? అమ్మ నాన్న ఎవరూ మనకు అడ్డు చెప్పరు, నా ఇష్టాన్ని ఎవరూ కాదన్నారు. తనని అమాంతం మీదకి లాక్కొని పక్కకు పడుకోబెడతాడు. వల్లి అజయ్ని హక్ చేసుకుని తన మీదకి లాక్కొని, మనల్ని ఎవరూ దూరం చేయరు. అజయ్ వల్లి పెదాలను అందుకొని ముద్దు పెడతాడు. వల్లి అతనికి సహకరిస్తుంది. కానీ ఎందుకో అజయ్ సడన్గా వల్లిని వదిలేస్తాడు. వల్లికి ఏంటో అనిపించి, ఏంటి అజయ్, ఎందుకలా వదిలేసావు? నీకు నచ్చలేదా? అలా కాదు వల్లి, ఎందుకో నాకు బ్రీతింగ్ ఆగినట్టు అనిపిస్తుంది, ఏదో ఒకలాగా అవుతుంది. సారీ, 5 minutes అని చెప్పి అజయ్ బాల్కనీలోకి వెళ్తాడు. ఆ చల్లగాలికి చాలా రిలాక్స్ అవుతాడు అజయ్. అజయ్ మనసులో సీత ఉన్నట్టుంది ఎక్కడో, అందుకే నాకు దగ్గరలో కాలేకపోతున్నాడు. అది వెళ్ళిపోయి కూడా నన్ను అజయ్ని వదలట్లేదు అని కాసేపు తిట్టుకుంటుంది వల్లి. అలాగే కాసేపు కూర్చుని అజయ్ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హక్ చేసుకుంది. అజయ్ వల్లి చేతుల్ని పట్టుకుని ముందుకు లాక్కుని తన కళ్ళలోకి చూస్తూ, చాలా బాగున్నావు, రోజు కంటే ఇంకా స్పెషల్గా ఉన్నావు అని తనని ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. అజయ్ అలా చేసేసరికి వల్లి సిగ్గుపడుతూ అజయ్నే చూస్తుంది. వల్లి సిగ్గును చూస్తూ అలాగే వల్లి మీద పడిపోతాడు. తన గుండెలకి హత్తుకుని అలాగే నిద్రపోతాడు. వల్లికి అజయ్ నిద్రపోయాడని తెలుసుకుని తను అలాగే చూస్తూ వల్లి కూడా పడుకుండిపోతుంది. ఉదయాన్నే వల్లి సిగ్గుపడుతూ గదిలో నుంచి బయటకు వస్తుంది. వల్లి అలా సిగ్గుపోవడం చూసి మహా బాధగా ఉన్న వల్లితో అజయ్ హ్యాపీగా ఉండాలని మనసులో కోరుకుంది. వల్లి అత్త దగ్గరకు వచ్చి, అత్తా అని సిగ్గుపడుతుంది. వల్లిని చూసి, ఇప్పటికైనా అజయ్ని జాగ్రత్తగా చూసుకో, ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు, హ్యాపీగా ఉండండి అని బ్లెస్ చేస్తుంది. వెళ్ళి తలస్నానం చేసి దీపం వెలిగించు అని చెప్తుంది. వల్లి హ్యాపీగా వాళ్ళ అత్తని హక్ చేసుకుని గదిలోకి వెళ్ళి తలస్నానం చేసుకుని దేవుడి గదిలో వచ్చి దీపం వెలిగిస్తుంది. యశోదమ్మ వల్లిలో ఉన్న సంతోషం ముఖంలో ఆనందం చూసి వల్లిని పిలుస్తూ, నా మనవడిని జాగ్రత్తగా చూసుకో, నాకు ముని మనవడిని త్వరలో ఇవ్వాలి అని చెప్తుంది. వల్లి అలాగే అమ్మమ్మ అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసుకుని అజయ్కి తీసుకెళ్తుంది. కాఫీ అక్కడ పెట్టేసి అజయ్ నిద్రలేపుతుంది. మత్తుగా కళ్ళు తెరిచి చూస్తాడు అజయ్. ఎదురుగా వల్లి చందమామలా కనపడుతుంది. తన నడుము చుట్టూ చేతులేసి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. వల్లి కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పి తనకెదురుగా కాఫీ కప్ పెడుతుంది. అజయ్ కాఫీ స్మెల్కి కళ్ళు తెరిచి లేచి కూర్చొని కాఫీ తాగుతాడు. తాగిన కప్పు వల్లి చేతిలో పెడుతూ వల్లిని చూస్తాడు. వల్లి సిగ్గుపడుతుంది అజయ్ అలా చూడడంతో.
వల్లిని తన గుండెలపై లాక్కొని తన చేయితో తన పెదాలని రాస్తూ ఎంత బాగున్నాయో అని పెదాలు అని రాత్రి ఏదేదో చేద్దామనుకున్నాను, సడన్గా నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. వల్లి నవ్వుతూ ఏం పర్లేదు, మనం ముందు లైఫ్ చాలా ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వల్లి అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అయ్యి వస్తాను అంటాడు. కాఫీ కప్ తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. అజయ్ ఒక్కడిని టిఫిన్ చేసి పెడుతుంది. అజయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి మహా దగ్గరకు వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటాడు. మహా కొడుకు హగ్ చేసుకోగానే సంతోషంతో అజయ్ కళ్ళలోకి చూస్తూ హ్యాపీగా ఉండాలిరా నువ్వు, నాకు తొందరగా మునిమనవన్నీ ఇవ్వాలి. అజయ్ నవ్వుతూ నీ కోరిక తొందరగానే తీరుస్తాను. మహా సంతోషపడి సరే, నీకు వల్లి టిఫిన్ చేసింది, తినేసి రెస్ట్ తీసుకొని టూర్కి వెళ్తే వెళ్ళండి అని చెప్తుంది. లేదమ్మా నేను వెళ్ళను, ఈరోజు ఫ్రెండ్ లంచ్కి పిలిచాడు, మేము వెళ్తాం, ఇంట్లో లంచ్ చేయొద్దు అని చెప్తాడు. ఇంతలో వల్లి అజయ్కి టిఫిన్ పెడుతుంది. అజయ్ తినేసి తన రూమ్లోకి వెళ్ళి ఎప్పట్లాగా ల్యాప్టాప్ చూసుకుంటున్నాడు. మహా వల్లి దగ్గరకు వచ్చి బయటికి వెళ్ళకు, ఆఫీస్కి లీవ్ పెట్టుకో, కావాలంటే ఎటైనా వెళ్ళండి అని చెప్తుంది. వల్లి సరే అని అజయ్ దగ్గరికి వెళ్తుంది. అజయ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవడం చూసి ఏంటి అజయ్ ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసావు, అయినా పాత కంపెనీలోకి వెళ్తున్నావా? ఇంకా నేనేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే, ఎక్కడైనా జాబ్స్ ఉన్నాయని ట్రై చేస్తున్నాను. ఇప్పుడేం వద్దులే అజయ్, ఒక 10 days ఆగు అజయ్, అని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఎటైనా వెళ్దామా అంటుంది. ఒక 1 month తర్వాత బయటకు వెళ్దాం, టూర్కి తీసుకెళ్తాను, కొంచెం జాబ్ సర్చింగ్లో ఉన్నాను, అజిత్ లొకేషన్ పంపాడు, రెడీ అవ్వి వెళ్దాం. వల్లి హ్యాపీగా లెమన్ ఎల్లో కలర్ శారీ కట్టి అజయ్ ముందు ప్రత్యక్షమవుతుంది. అజయ్ వల్లిని చీరలో చూసి వల్లిని దగ్గర తీసుకుంటూ మెడవంపల్లో తలపెట్టి పెదాలతో రాస్తూ మత్తులోకి వెళ్తాడు. వల్లి అజయ్కి ముద్దు పెడుతుంది. అజయ్ ఆ ముద్దుని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. తను ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా ఎందుకో అజయ్కి ఏదో ఆపుతున్నట్టుగా అనిపిస్తుంది. మధ్యలోనే వదిలేస్తాడు. వల్లికి చిరాగ్గా అనిపించి ఏంటి అజయ్ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు? లేదురా ఎందుకో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. వల్లిలో చాలా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అజయ్ అలా మధ్యలో వదిలేసరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలాసేపటికి నార్మల్ అయిపోతుంది. ఇద్దరు కలిసి అజిత్ పిలిచిన హోటల్కి వెళ్తారు. అజిత్ అప్పటికే వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అజయ్ వల్లితో రావడం చూసి అజిత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అజయ్ని హక్ చేసుకుంటాడు. అరే ఎన్ని రోజులకు రా మనం కలిసింది అని. అజయ్ని రా అని పిలిచేసరికి ఒక రకంగా లుక్ ఇస్తుంది వల్లి అజిత్కి. అజిత్ని చూసి చూడనట్టే ఉంటూ అజయ్ చేతిలో చెయ్యేసి క్లోజ్గా మాట్లాడుతుంటాడు. అజయ్ కూడా అజిత్తో చాలా జోక్ చేసుకుంటూ రిలాక్స్ అవుతూ వాళ్ళు ఆర్డర్ పెట్టిన లంచ్ రాగానే తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొద్ది దూరంలోనే కౌశిక్, వంశీ, స్మిత ముగ్గురు లంచ్ చేస్తున్నారు. అనుకోకుండా అజయ్ వాళ్ళని చూస్తారు. వంశీ షాక్ అయిపోతాడు. అజిత్ ఇద్దరు సన్నిధంగా నవ్వుకోవడం చూసి వెంటనే కౌశిక్ చెప్తాడు. కౌశిక్, స్మిత చూస్తారు. అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థమే కావట్లేదు. కౌశిక్ ఉండబట్టలేక అజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కౌశిక్ వెనకనే వంశీ, స్మిత కూడా వెళ్తారు. వాళ్ళ ముగ్గురిని తలెత్తి చూస్తాడు. అజయ్ కౌశిక్ని చూస్తూ ఉంటాడు. కౌశిక్ అజయ్ని చూస్తూ ఏంట్రా నన్నే మర్చిపోయావా? అజిత్ వెంటనే చూస్తాడు. అజయ్ వీళ్ళు కూడా మన కాలేజే. అజయ్ మన ముగ్గురం ఎలా ఫ్రెండ్స్మో వాళ్ళ ముగ్గురు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తాడు. అజయ్ ముగ్గురికి హాయ్ చెప్తాడు. మేం ముగ్గురం క్లోజ్ కాబట్టి గుర్తుంది అని స్మితను చూస్తాడు. స్మిత కూడా హాయ్ చెప్తాడు. వంశీ కూడా అజయ్కి హాయ్ చెప్పి కౌశిక్ని, స్మితని తీసుకుని ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేస్తారు. అజయ్ ఇలా చేస్తాడని అనుకోలేదు. అజిత్ ఎంత దుర్మార్గుడో తెలుసు. నేనే మా అన్నయ్యని దూరం పెట్టాను. అజయ్ అజిత్కి దగ్గరయ్యాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే వల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి నవ్వుతూ ఏంటి కోపం వస్తుందా? కౌశిక్ కాలేజీలో ఒకప్పటి క్లోజ్ ఫ్రెండ్స్ మీరు, కానీ అజయ్ నేను అజిత్ ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ అని అర్థం చేసుకున్నాడు. మీరు జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ మాత్రమే అజయ్ దృష్టిలో. మీరు ఎప్పుడు అజయ్ లైఫ్లోకి ఇన్వాల్వ్ కావద్దు. అజయ్తో నా లైఫ్ మొదలైపోయింది, ఇంట్లో ఒప్పుకున్నారు అని నవ్వుతూ వాళ్ళని హేళన చేస్తూ వెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడు హేళన చేస్తున్నావు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. సీత జ్ఞాపకాలు వాడికి గుర్తొస్తే అప్పుడు నువ్వు నరకం అంటే ఏంటో చూస్తావు అని కౌశిక్ మనసులో తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ముగ్గురు. అజయ్ అజిత్తో మాట్లాడుతూ సడన్గా స్మిత మీ సిస్టరే కదా అని అడుగుతాడు. అజిత్కి ఏం చెప్పాలో తెలియక తను మా సిస్టరే, ఏంటి నీకు గుర్తుందా? గుర్తుంది, అందుకే అడిగాను. మరేంటి తను అలా వెళ్ళిపోయింది? తనని కూడా లంచ్కి ఇన్వైట్ చేస్తే బాగుండు కదా. తను వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది, అందుకే ఇన్వైట్ చేయలేదు. కావాలంటే మళ్ళీ ఒకసారి అందరం కలిసి డిన్నర్ చేద్దాం. నో అజిత్, నేను ఇప్పట్లో మళ్ళీ కలవలేను. నాకు కొంచెం జాబ్ సర్చింగ్లో ఉన్నాను. అదేంటి పాత కంపెనీలో చేయట్లేదా? అంటే నేను ఇన్ని రోజులు లీవ్లో ఉన్నాను. సడన్గా వాళ్ళు వద్దంటే వేరే చూసుకోవాలి కదా. అజయ్ నువ్వు దేనికి టెన్షన్ పడకు. యూఎస్లో నాకు కంపెనీలు ఉన్నాయి, దాంట్లోని మంచి పెద్ద పోస్ట్ ఇస్తాను. నువ్వు వల్లి హ్యాపీగా అక్కడ సెటిల్ కావచ్చు. నో అజిత్, నాకు యూఎస్లో సెటిల్ కావడం నాకు ఇష్టం లేదు. ఇక్కడే అమ్మ నాన్న చూసుకుంటూ ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఈ విషయం వల్లి కూడా తెలిసే.
అలా మాట్లాడుతూ వల్లి కోసం చూస్తాడు అజయ్. వల్లి వాష్రూమ్ కని వెళ్ళి ఇంకా రాలేదని. అజయ్, నీకు ఇంకేమైనా గుర్తుకు రాని ఉన్నాయా అని అడుగుతాడు అజిత్. అలా ఏం లేదే, వల్లిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను, ఇంకా వల్లితో లైఫ్ స్టార్ట్ చేశాను. ఇంకా అంతకుమించి దేని గురించి ఆలోచించలేను. ఇప్పుడు కెరీర్ చాలా ఇంపార్టెంట్ కదా. అజిత్ అజయ్ కళ్ళలోకి చూస్తూ అతను నిజమే చెప్తున్నట్టు అనిపిస్తుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అజయ్, ఇప్పటి నుంచి లైఫ్ని స్టార్ట్ చేయండి. వల్లి రాగానే అజయ్ వల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్తూ అజిత్ని చూస్తుంది వల్లి. కాళ్ళతోనే సైగ చేస్తాడు అజిత్ వల్లికి. ఓకే అని అజయ్ ఇంటికి వెళ్ళిపోతుంటే అజయ్కి మాత్రం ఎందుకో ఒకలాగా అనిపిస్తుంది. అజిత్కి తనకు వైబ్రేషన్ సరిగ్గా లేదేమని. ఇంత క్లోజ్ ఫ్రెండ్ కదా, ఎందుకు నాకు అతని దగ్గర పాజిటివ్ కనిపెట్టట్లేదని. అజయ్ వల్లి ఇంటికి వెళ్తారు. అజయ్ తన గదిలోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ డిస్టర్బెన్స్ కనిపించి పడుకుంటాడు. వల్లి తను కూడా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఈవినింగ్ వరకు గదిలో నుంచి బయటికి రాడు అజయ్. మహాకి తన కొడుకుని చూడాలనిపిస్తుంది. తిన్నాడో లేదో అని అలాగే హాల్లో కూర్చొని అజయ్ కోసం ఎదురు చూస్తుంది. అజయ్ గదిలో నుంచి రావడం చూసి మహా ఫోన్ చూసుకుంటుంది. అజయ్ మహా దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. అయినా మహా తనకేమీ తెలియనట్టు అలాగే ఉంటుంది. అది చూసి ఏంటమ్మా నా మీద కోపమా? మహా అజయ్ తల నిమురుతూ, నాకేం కోపం లేదురా, నువ్వు సంతోషంగా ఉండాలి, మీరిద్దరు హ్యాపీగా ఉన్నారా? తన ఒడిలో నుంచి లేచి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుని చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మమ్మీ. మహా అజయ్ కళ్ళలోకి చూస్తుంది. వాడి కళ్ళలో చాలా ఆనందం కనపడుతుంది. అజయ్ వాళ్ళ అమ్మని చూసి, కానీ అమ్మ ఒక్కొక్కసారి ఏదో కంగారు అయిపోతుంది, నేను కరెక్ట్గా లేనేమో అనిపిస్తుంది. మహా నవ్వుతూ, అలా ఏం లేదు నాన్న, ఇప్పుడిప్పుడే కొంచెం నువ్వు కోలుకుంటున్నావు కదా, హెల్దీగా ఉంటావు, లైఫ్ స్టార్ట్ చేశాక ఇంకా హ్యాపీగా ఉంటావు. అమ్మా, నీకు ఒక విషయం చెప్పాలి, ఫస్ట్ నీకే చెప్తున్నాను. నేను చేసే పాత కంపెనీలో నుంచి వేరే కంపెనీలోకి వెళ్తున్నాను. నేను బెంగళూరులో జాబ్లో జాయిన్ అవుతున్నాను. నేను అక్కడికి వెళ్దామనుకుంటున్నాను. మహా కంగారుగా, అక్కడికి ఎందుకురా, ఇక్కడే వర్క్ చేయొచ్చు కదా, మా కళ్ళ ముందే ఉంటారు, ఇప్పుడిప్పుడే నువ్వు కోలుకుంటున్నావు. నువ్వేం భయపడకమ్మా, నేను చాలా హెల్దీగా ఉన్నాను. అక్కడ 1 year చేశాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. మరి వల్లి ఇక్కడే కదరా జాబ్ చేసేది, తను ఇక్కడే ఉంటుందమ్మా, నేనే వీక్లీ వన్స్ వస్తాను. అదేంట్రా, ఇద్దరు ఒక దగ్గర నుండి వర్క్ చేసుకోవాలి, 1 week ఒకసారి ఎందుకు? వల్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందమ్మా, నేను చెప్తాలే తనకి ఇంతవరకు చెప్పలేదు నేను. మహా కిచెన్లోకి వెళ్ళి అజయ్కి కాఫీ పెట్టుకొని తీసుకుని వస్తుంది. అజయ్ కాఫీ తాగి వాళ్ళ అమ్మని హక్ చేసుకుని గదిలోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి రెడీ అవుతుంటాడు. అజయ్ రెడీ అవ్వడం చూసి వల్లి ఎటు వెళ్తున్నావు అని అడుగుతుంది. బయటికి అలా వెళ్ళొస్తాను, ఇంట్లో ఉంటే బోరుగా ఉంది. నేను వస్తాను నీతో. నువ్వెందుకు, అమ్మకు హెల్ప్ చేయి కిచెన్లో, నేను అలా వెళ్ళొస్తాను కాస్త రిలాక్స్ కోసం. వల్లి, అయినా కూడా నేను వస్తాను, వచ్చాక అత్తయ్య కిచెన్లో హెల్ప్ చేస్తానంటుంది. అజయ్ ఒక లుక్ ఇస్తాడు వల్లికి. అలా చూడగానే వెంటనే సైలెంట్ అయిపోతుంది. అజయ్ రెడీ అయి బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు తనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడే కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాడు. సడన్గా ఒక ఆమె అతనికి ఎదురుగా వచ్చి, హాయ్ అజయ్, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. అజయ్ కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా గీతను చూసి హాయ్ అని చెప్తాడు. గీత అజయ్ చూస్తూ, నన్ను గుర్తుపట్టావా అజయ్, నన్ను కూడా మర్చిపోయావా? అలా అంటావేంటి గీత, నిన్నెందుకు గుర్తుపట్టను, నువ్వు మా కాలేజీ కదా, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నావు, నువ్వు నాకు గుర్తున్నావు. అమ్మయ్య, నేను గుర్తున్నాను కదా, మరేంటి కౌశిక్తో రాకుండా నువ్వు అజిత్తో తిరుగుతున్నావు? అజిత్ నా బెస్ట్ ఫ్రెండ్, కౌశిక్ ఫ్రెండే కానీ ఎక్కువ క్లోజ్ లేదు కదా. గీత డల్లుగా ఉండడం చూసి, ఏంటి గీత డల్లుగా ఎందుకున్నావు? ఏం చెప్పాలి అజయ్, నువ్వు మాత్రం హ్యాపీగా వల్లిని పెళ్లి చేసుకున్నావు, కానీ నేను ఇలా ఒంటరిగా ఉన్నాను. నువ్వు పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉంటావు. నేను పెళ్లి చేసుకోవాలంటే అతను ఒప్పుకోవాలి కదా, తనకి నేనంటే ఇష్టం లేనట్టుంది. ఎవరతను, నాకు చూపించి నేను మాట్లాడతాను. నీకు కూడా తెలుసు కౌశిక్, మేమిద్దరం ఒకరినొకరం చాలా ఇష్టపడ్డాం. సడన్గా ఏమైందో తెలీదు, నన్ను మోసం చేసి నన్ను వద్దన్నాడు, నాకు బ్రేకప్ చెప్పాడు అని ఏడుస్తుంది. ఏంటి, కౌశిక్కా? ఎలా వదిలిపెడతాడు? కౌశిక్ దగ్గరికి వెళ్దాం పదా. వద్దులే అజయ్, నీకెందుకు, నువ్వు ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు, మళ్ళీ డిస్టర్బెన్స్ నీకు అవసరం లేదులే. అలా అంటే ఎలా గీత, నడు అని. కౌశిక్ అడ్రస్ తెలుసా నీకు అనగానే గీత కౌశిక్ అడ్రస్ ఇస్తుంది. ఆ లొకేషన్తో క్యాబ్ బుక్ చేసుకుని ఇద్దరు కౌశిక్ ఫ్లాట్కి వెళ్తారు. కౌశిక్ ఫ్లాట్కి వచ్చి బెల్ కొడతాడు అజయ్. కౌశిక్ వచ్చి ఓపెన్ చేస్తాడు. డోర్ తీగానే అజయ్ని చూసి ఆశ్చర్యపోతారు. అజయ్ వెనక గీతను చూసి ఇంకా ఆశ్చర్యపోతాడు. డోర్ తీగానే గీత కౌశిక్ నెట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. తన వెనకే అజయ్ వెళ్తాడు. కౌశిక్ వాళ్ళిద్దరిని విచిత్రంగా చూసి డోర్ వేసి వచ్చి వాళ్ళెదురుగా కూర్చుంటాడు. కౌశిక్ గీతను కోపంగా చూసి అజయ్ని చూస్తూ, ఏంటి మీరు మా ఫ్లాట్కి వచ్చారు? అజయ్ కౌశిక్ని కోపంగా చూస్తూ, రాకూడదా,
నేను నీ ఫ్రెండే కదా, అంటే మేము గుర్తున్నామో లేదో అని మేము జస్ట్ అప్పుడప్పుడు హాయ్ బాయ్ చెప్పుకునే ఫ్రెండ్స్మి, క్లోజ్ ఫ్రెండ్స్తో అయితే లంచ్కి వెళ్తారు కదా. సడన్గా మీరు మా ఫ్లాట్కి వచ్చేసరికి నేను కొంచెం షాక్ అయ్యానులే. మరి నువ్వు అలా చేస్తున్నావు, అందుకే రావాల్సి వచ్చింది. నేనేం చేశాను? ఏం చేసావా? గీతనేంటి లవ్ పేరు చెప్పి బాగా తిరిగి బ్రేకప్ చెప్పావు? కౌశిక్ గీతను చూసి నేను లవ్ చేశానని చెప్పిందా? వదిలేశానని కూడా చెప్పిందా? అందుకే కదా వచ్చింది. లవ్ పేరు చెప్పి ఎందుకు మోసం చేసావు? నేను చూడు ఫస్ట్ నుంచి వల్లిని లవ్ చేశాను, పెళ్లి చేసుకున్నాను. అవునవునులే, నీలాగే ఉండాలి, నాలాగా అస్సలు ఉండకూడదు. వెటకారాలాపి ముందు గీత గురించి చెప్పు. తన పరిస్థితి ఏంటి? ఏముంది, నాకు నచ్చలేదు, వదిలేశాను. ఫస్ట్ ఎందుకు నచ్చింది, ఇప్పుడెందుకు నచ్చడం లేదు? మరి తనలో ఏదైనా తప్పు ఉంటే చెప్పు. నువ్వే అడుగు ఏం తప్పు చేసిందో. అజయ్ గీతను చూస్తూ చెప్పు గీత, ఇప్పుడు ఓపెన్గా చెప్పు, నీ మనసులో ఏముందో. గీత కౌశిక్ని చూసి అదేం లేదు అజయ్, నేను నార్మల్గా మాట్లాడాను, తను ఏదో చెప్పమన్నాడు, నేను వదిలే అన్నాను, దానికి పంతం పట్టిన దూరంగా ఉన్నాడు. కౌశిక్ గీత దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి కొడతాడు. ఏం మాట్లాడుతున్నావో ముందు నిజాలు చెప్పు. అలా కొట్టగానే అజయ్ కోపంగా వచ్చి కౌశిక్ని కొడతాడు. ఒక ఆడపిల్లని అలాగైనా కొట్టేది అని. కౌశిక్ అజయ్ని విచిత్రంగా చూస్తాడు. వీడియో ఈ యాంగిల్ కూడా ఉందా అని. ఏంటి చూస్తున్నావు? గీతకి ఎందుకు వద్దన్నావో అది చెప్పు. చూడండి బాస్, మీరు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మీరు మా ఇద్దరి పర్సనల్ ఇది. నచ్చినన్ని రోజులు కలిసి ఉంటున్నాం, నచ్చినప్పుడు విడిపోతాం, ఇందులో తప్పేం లేదు. ఇద్దరు అండర్స్టాండింగ్ ప్రకారమే విడిపోతే పర్వాలేదు. తనకిష్టం ఉంది, నువ్వంటే కారణం చెప్పి విడిపో. కౌశిక్ గీత కళ్ళతోటి చంపేసి అంతగా చూస్తున్నాడు. గీత మాత్రం హాయిగా రిలాక్స్గా ఉంటుంది. అజయ్కి ఫోన్ రాగానే బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటాడు. కౌశిక్ గీతని దగ్గరికి లాక్కుని ఏంటి ఎక్కువ చేస్తున్నావు, వాడు అన్నీ మర్చిపోయాడని చెప్పి ఏదేదో చెప్పి నా దగ్గర తీసుకొచ్చావు. మరేం చేయాలి, తనకు గతం గుర్తుకు చేయలేను, నువ్వేమో నన్ను పట్టించుకోవట్లేదు, అందుకే అజయ్కి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నన్ను ఎలాగైనా నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఆహా, నువ్వు కలలు కనుకు, వాడికి ముందే చెప్పాను, నువ్వు సీత ఒప్పుకోరా, నేను గీతను ఒప్పుకుంటానని. వాడు సీతను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోను. అజయ్కి గుర్తొస్తే సీతనే కావాలి. గుర్తొచ్చిన లాభం లేదు, ఆల్రెడీ వాడు వల్లిని పెళ్లి చేసుకున్నాడు, సీత వాడి జీవితంలోకి రాదు ఇంకా. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.